మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని ఆటోమొబైల్ షాప్ వాళ్ళు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కి ఏదైతే సైలెన్సర్ వస్తుందో ఆ సైలెన్సర్ ని షోరూమ్ నుండి వచ్చే సైలెన్సర్ ని కాకుండా వీళ్ళు కొన్ని ఆటోమొబైల్లో భారీగా శబ్దాలనిచ్చే ఆ లైసెన్సర్లను బిగించు యూత్ మొత్తం దానికి అట్రాక్ట్ అయ్యి అటువంటి లైసెన్సర్లను ఫిట్ చేసుకొని ఒక సౌండ్ తోటి ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారన్న పక్క సమాచారం మేరకు ఈ రోజు పోలీసు సిబ్బంది కొన్ని ఆటోమొబైళ్లపై దాడులు నిర్వహించారు. మనం చూసుకున్నట్టయితే డీసీపీ బస్వారెడ్డి గారు రైల్వే స్టేషన్ దగ్గర దాదాపు 150 నుండి 200 సైలెన్సర్లను కూడా వీటిని తీసి తొలగించడం జరిగింది. ఇక అదే నేపథ్యంలో ఈ రోజు కూడా సిపి గారి ఆదేశాల మేరకు కొన్ని ఆటోమొబైళ్ల దగ్గర కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు నాలుగు ఆటోమొబైల్ షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక ఇటువంటి భారీ శబ్దాలకు బిఎన్ఎస్ ఎంవి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటువంటి సైలెన్సర్లను బిగించుకొని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి గారు చెప్పడం జరిగింది. ఈ సైలెన్సర్స్ సౌండ్ పొల్యూషన్ రెగ్యులర్ గా మనం డ్రైవ్స్ చేస్తూనే ఉన్నాం, ట్రాఫిక్ పోలీసులు అయినప్పటికీ సైలెన్సర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సైలెన్సర్స్ వాడడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయంలో భాగంగా నిన్న మన ఆఫీసర్స్ వెహికల్ చెకింగ్ లో చేస్తుంటే సైలెన్సర్స్ దొరికితే దాన్ని ముందు తీసుకువెళ్ళారు. ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనే వాటిలో అయితే లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్ యజమాని దగ్గర అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే టోటల్ 8 కొత్త సైలెన్సర్లు, 11 సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు, అది కాకుండా మళ్ళీ శివశంకర్ ఆటోమొబైల్స్ లో 11 సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్స్ దొరికినాయి. ఇట్లాంటి షాప్స్ కొన్ని వెరిఫై చేస్తే లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ లేదంటే ఫస్ట్ హ్యాండ్ సైలెన్సర్స్, నిషేధిత సైలెన్సర్స్ అమ్ముతున్నారు. ఎటువంటి అమ్మడం, సెట్ చేయడం అన్ని చేస్తున్నారు. ఎంవి యాక్ట్ ప్రకారం వెహికల్లో ఎటువంటి చేంజెస్ చేయాలనుకున్నా తప్పకుండా ఆర్టీఏ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని ముఖ్యంగా ర్యాలీలు కానీ పండగలు కానీ ఆ టైంలో సైలెన్సర్ పెట్టుకుని జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరెవరైతే ఇటువంటి సైలెన్సర్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి కేసులు చేయడం జరుగుతూ ఉంది. అండ్ సైలెన్సర్స్ని ఏవైతే సౌండ్ లిమిట్ ఉంటుంది మనకి ప్రతిదానికి ఎంవి యాక్ట్ ప్రకారం ప్రతి వెహికల్కి ఆ విత్ ఇన్ లిమిట్లోనే ఆ వెహికల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పనిచేయాలి. అట్లా కాకుండా ఇల్లీగల్గా ఏమైనా చేంజెస్ చేస్తే ఎవరైతే కంపెనీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అమ్ముతున్నాయో, ఎవరైతే ఫిట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరైనా ఇటువంటి చేస్తున్నా, ఎవరైనా వెహికల్లో మోడిఫికేషన్ చేయాలన్నా పర్మిషన్ తీసుకుని పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుకుంటున్నాం.